ఖమ్మం నగరంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళం వేయటం కలకలం రేపింది. మన ఊరు మనబడి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కాలేదని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ చల్లా అయోధ్య తనకు రావాల్సిన బిల్లులు ఇంకా విడుదల కాలేదని ఆరోపిస్తూ పాఠశాలకు తాళం వేశారు. తనకు సుమారు 13 లక్షలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. పాఠశాలలకు తాళం వేయటంతో ఉదయం వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే నించోల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అనంతరం విద్యార్థులను సమీప అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించారు. తనకు రావాల్సిన బిల్లుల కోసం కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారిని కలిసారు. నా దగ్గర లేదన్నారు. మరి ఎవరి దగ్గర ఉందో ప్రొవైడ్ చేశారు. అవును సార్, అందరి దగ్గరికి వెళ్ళా. అందరు కూడా నా దగ్గర లేదంటారు. ఎవరి దగ్గర నాకు తెలియట్లేదు. ఇక్కడ కార్పొరేటర్ ఖమ్మం నగరంలో ప్రభుత్వ పాఠశాలలకు కాంట్రాక్టర్ తాళం వేయటం కలకలం రేపుతోంది. మన ఊరు మనబడి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కాలేదని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో ఒక కాంట్రాక్టర్ చేసిన పనికి ఉపాధ్యాయులు, పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కూడా బయట నుంచుని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిరసన అనేది విద్యార్థులు టీచర్లుగా చేసేది. కాంట్రాక్టర్ నిరసన చేస్తున్నారు. కాంట్రాక్టర్ దాదాపుగా ఈ స్కూల్ కు సంబంధించిన మరమ్మతుల పని చేశాడు. మరమ్మతుల పనికి సంబంధించిన బిల్స్ అధికారులు ఇవ్వట్లేదు. మన ఊరు మనబడే ప్రణాళికలో ఆయన దాదాపుగా 13 లక్షల రూపాయలు దాకా కూడా ఆ స్కూల్ కి వెచ్చించాడని చెప్పేసి కూడా కాంట్రాక్టర్ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అప్పులు తీసుకొచ్చి మరి స్కూల్ ని రిపేర్లు చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా ఆ ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. పూర్తి స్థాయి కూడా నేనే అప్పులు తెచ్చాను, సో వడ్డీలు కట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా కాంట్రాక్టర్ అయోధ్య ఆ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ స్కూల్ గేట్ కు తాళం వేసి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్ స్పష్టంగా. పెట్రోల్ బాటిల్ కూడా ఆయన తెచ్చుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. సవనపర నా బిల్లులు నాకు కావాలని చెప్పేసి కూడా ఆయన నిరసన చేస్తున్నారు. ఆయనే కదా ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా వచ్చి నిరసన చేస్తున్న సిచ్యువేషన్ మనం నగరంలో అనువాయి కూడా ప్రభుత్వ పాఠశాల వద్ద చూస్తున్నాం. పూర్తి కూడా అలం వేయడంతో కూడా విద్యార్థులు వచ్చే విద్యార్థులు కానీ అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పక్కన చెట్టు కింద కూర్చున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే స్కూల్ కి సంబంధించిన గేటుకు తాళం వేశాడు. గేట్ తాళం వేసి ఎవరిని కూడా లోనకు పోనీయకపోవడంతో కూడా అక్కడికి వచ్చిన విద్యార్థులు క్లాసులకు పోలేని పరిస్థితి, అదేవిధంగా టీచర్స్ కూడా క్లాసులకు పోలేని పరిస్థితి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా చెట్టు కింద కూర్చున్న పరిస్థితి. కాంట్రాక్టర్ మాత్రం తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. గేటుకు తాళం వేశాడు. సో అక్కడ ఉన్న ఆ వాతావరణం మనం చూసుకుంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా స్పందించారు. అంటే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఏండ్లు అంటే సంవత్సరాలు గడుస్తున్నా తమకు బిల్లులు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన దిగామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా పాఠశాల దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన గేటు తాళాలు కూడా తీపిచ్చే పరిస్థితి మాకు కనపడుతుంది. అయితే కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాడు, ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కనీసానికి 13 లక్షలు ఒక స్కూల్ కి పెడితే అప్పు చేసి మరి రిపేర్లు చేయించాం. సో రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎవరికి రిపైనా వస్తాయి అంటున్నారు కానీ రూపాయి కూడా బిల్లు రావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లా ఆర్థిక మంత్రి ఇక్కడే ఉంటుండు, వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే దాని ప్రభుత్వ పాఠశాల ఉందో అది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుందో ఆయన కాన్స్టిట్యూన్సీలో కనీసానికి నిధులు రాని పరిస్థితి కనపడుతుంది. స్కూల్ రిపేర్ చేసిన ఉంటాయి. అంటే ఒక్క స్కూల్ కదా, అనేక స్కూల్ కానీ అనేక బిల్స్ కూడా మొత్తం కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి కాంట్రాక్టులు చాలా మంది కూడా ఉన్నారని చెప్పేసి కూడా అయోధ్య అవబోతున్నాడు. అయోధ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి అయితే అక్కడ కూర్చొని నిరసన చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నా బిల్లులు నాకు ఇవ్వకపోతే మాత్రం నేను ఆత్మహత్య కుటుంబ సభ్యులతో చేసుకుంటా అని చెప్పి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్స్ కూడా ఈ విధంగానే పెండింగ్ గా ఉన్నాయని చెప్పేసి కూడా అయోధ్య చెప్తున్నాడు. ఖచ్చితంగా నాకు సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో 13 లక్షల బిల్లులు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నాకు బిల్లులు ఇవ్వట్లేదు. తెచ్చిన 13 లక్షలకి అప్పులు ఇంట్రెస్ట్ కడుతున్నాం. పూర్తి స్థాయి కూడా కుటుంబ పోషణ కూడా చేయలేని పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కూడా అయోధ్య తీవ్ర నిరసన చేస్తున్నాడు. అయోధ్యకు సంబంధించి కొంతమంది అక్కడ ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆయనకు మద్దతు కూడా పరిస్థితి. కుటుంబ సభ్యులు మొత్తం కూడా స్కూల్ గేట్ అయితే కూర్చొని ప్రస్తుతానికి నిరసన చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకున్న సిచ్యువేషన్ ప్రజెంట్ కనపడతా ఉంది. నవీన్, 13 లక్షల బిల్లులు ఎందుకు విడుదల కాలేదు? అదే విధంగా ఒక పాఠశాలల విషయంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? అసలు ఇంత నిర్లక్ష్యం ఏంటనుకో?
ఎస్ శ్రీజ, ఎందుకంటే ఫస్ట్ మన ఊరు మన బడి అనే ప్రణాళికలో అన్ని స్కూళ్ళు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళకి రిపేర్లు కానీ మరమ్మతులు కానీ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు చేయించారు. సో చాలా వరకు కూడా బిల్లులు రాలేదు. కొన్ని స్కూళ్ళకి అయితే కొద్దిగా బిల్స్ వచ్చినా ఇంకా కొద్ది బిల్స్ రాలేదు. అయితే ఎక్కువ మొత్తంలో ఉన్న బిల్స్ అంటే 13 లక్షల అట్లా ఉన్న బిల్స్ మాత్రం ఎక్కడ కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ఖమ్మం జిల్లా అనే కాదు ఇతర జిల్లాల్లో కూడా చాలా వరకు కూడా బిల్స్ రాలేదని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లు చెప్తున్నారు. బయటకు వచ్చింది ఈ ఒక్క కాంట్రాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన అప్పు తీసుకొచ్చి మరి ఆ స్కూల్ కి పెట్టాడు, ఆ పెండింగ్ సంబంధించిన ఏదైతే పనులు ఉంటాయో మరమ్మతులకు పెట్టాడు. సో ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ వడ్డీలు కట్టడం, అసలు డబ్బులు రాకపోవడంతో కూడా పూర్తి స్థాయి కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా జీవనం కూడా ఎల్లదీసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక కాంట్రాక్టర్ మాత్రం పెట్టవచ్చు. అనేక మంది కాంట్రాక్టర్ మనం చూడొచ్చు. ఈ ఒక స్కూల్ కి సంబంధించిన కాంట్రాక్టర్ కాదు, అనేక పనులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి చిన్న చిన్న పనులు ఏంటంటే లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంటే దాదాపు 50 లక్షల లోపు ఉన్న బిల్స్ కూడా చాలా వరకు కూడా రాని సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ అమౌంట్ రిలీజ్ చేయట్లేదని చెప్పేసి కూడా కాంట్రాక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చింది చిన్న చిత్తగా కాంట్రాక్ట్ అని చెప్పి కేవలం కాంట్రాక్టర్కే బిల్లులు చెల్లించకపోతే ఆయన హత్య చేసుకుంటాను స్కూల్ కాడ కూర్చున్న సిచ్యువేషన్ ఉంది. అంటే అలాంటి కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల కొద్ది కూడా ఉన్నారని చెప్పేసి కూడా అయోధ్య చెప్తుంది. పూర్తి స్థాయి కూడా బిల్లులు పే చేయట్లేదు, అక్కడ ఏది కూడా పోయినప్పుడు డబ్బులు లేదు, బడ్జెట్ లేదని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఏదైతే స్కూల్ కి సంబంధించిన ప్రణాళిక మన ప్రణాళిక నేపథ్యంలో అక్కడ స్కూల్ కి రిపేర్ చేయించి దాదాపుగా 13 లక్షలు పెడితే ఆ 13 లక్షల రూపాయల బిల్లులు ఇవ్వట్లేదు. ఇలాంటి బిల్లులు ఖమ్మం జిల్లాలో రావాలి, ఇతర జిల్లాల్లో కూడా చాలా మంది కూడా పెండింగ్ ఉంది. ప్రభుత్వం అసలు పట్టించుకుంటలేదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్. అవును సార్, అందరి దగ్గరికి వెళ్ళా, అందరు కూడా నా దగ్గర లేదంటారు. ఎవరి దగ్గర ఉన్నా నాకు తెలియట్లేదు. ఇక్కడ కార్పొరేటర్ అన్నారు, ఆయన ఏమో నా పరిధి కాదు, నా లెక్క కాదంటాడు. నా ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళా సార్, ఏఈ గారిని అడిగా, నా దగ్గర వచ్చింది. అందరి దగ్గరికి నా దగ్గర లేదంటారు. ఎవరి దగ్గర ఉన్నా నాకు తెలియట్లేదు. ఇక్కడ కార్పొరేటర్ అన్నారు, ఆయన ఏమో నా పరిధి కాదు, నా లెక్క కాదంటాడు. నా ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళా సార్, ఏఈ గారిని అడిగా, నా దగ్గర నుంచి దాటిపోయిందాను. ఈఈ గారిని అడిగా, మా దగ్గర నుంచి వెళ్ళిపోయినాను. డిఏ గారిని నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాను. కలెక్టర్ గారిని కలిసా, నా దగ్గర లేదన్నారు. మరి ఎవరి దగ్గర ఉంటే ప్రొవైడ్ చేశాను. అవును సార్, అందరి దగ్గరికి వెళ్ళా, అందరు కూడా నా దగ్గర లేదు. గుంటూరు జిల్లాలో మైనింగ్